పీఓకే పరిష్కారానికి ద్వైపాక్షిక చర్చలే మార్గమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. ఇక ఉగ్రవాదులను అణిచివేయటమే భారత్ ప్రాథమిక లక్ష్యమన్నారు. యుద్ధంపై ట్రంప్ చేసిన కామెంట్స్ ను ఖండించారు. ఇక ఆపరేషన్ సింధూర్పై 70 దేశాల దౌత్యాధికారులకు బ్రీఫింగ్ చేసింది భారత్. దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు తిరంగ యాత్ర చేపట్టారు. కాశ్మీర్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎలాంటి మార్పు లేదన్నారు. కాల్పుల విరమణ ప్రతిపాదన మొదట పాకిస్తాన్ నుంచే రావడంతో డీజీఎంఓల సమావేశంలో కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. You will of course appreciate that early on 10th morning we had mounted an extremely effective attack on key Pakistani Air Force bases. That was the reason they were now willing to stop firing and military action. Let me be clear, it was the force of Indian arms that compelled Pakistan to stop. యుద్ధాన్ని ఆపితేనే అమెరికా బోలెడు వాణిజ్యం చేస్తుందని ఇరు దేశాలకు చెప్పినట్లు ట్రంప్ మాట్లాడిన కామెంట్స్ లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు రణధీర్ జైస్వాల్. ఈ విషయంపై భారత్తో ట్రంప్ అస్సలు చర్చించలేదన్నారు. From the time of Operation Sindoor commenced on 7th May till the understanding on cessation of firing and military action on 10th May, there were conversations between Indian and US leaders on the evolving military situation. The issue of trade did not come up in any of these discussions. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై భారత రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు. భారత్కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, దానివల్ల ప్రాంతీయ స్థిరత్వంపై గల ప్రభావాన్ని వివరించారు. ప్రపంచం ముందు పాకిస్తాన్ను దోషిగా నిలబెట్టేందుకు దౌత్యపరంగా ముందుకెళ్తోంది భారత్. పలు దేశాల అధికారులకు కేంద్రం ప్రత్యేక బ్రీఫింగ్ ఇచ్చింది. మరోవైపు ఈ నెల 19న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశి థరూర్ నేతృత్వంలో సమావేశం జరగనుంది. పాకిస్తాన్తో కాల్పుల విరమణ అంశంపై ప్రధాని మోదీని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. చికెన్ నెగ్ ఆఫ్ ఇండియాగా పిలిచే సిలిగుడి కారిడార్ను ఎందుకు విస్తరించలేకపోయారని ప్రశ్నించారు అస్సాం సీఎం. Today Congress party should have asked what Mrs. Gandhi has done during the hard tenure after that massive win. Congress party should question what they have done after repeated terror strike in India. Today Modi ji has shown India's resolve in Balakot, in Pulwama and now in Pahalgam. Only congratulate PM for this massive victory. You have no right to criticize anybody. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తో దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు తిరంగా యాత్ర చేపట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆధ్వర్యంలో తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.